ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ టెన్షన్తో మరి బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు ఊహించాయి. కానీ దానికి ఆపోజిట్ గా జరుగుతుంది. మంగళవారం ఎలా తగ్గాయో బంగారం ధరలు మళ్ళీ బుధవారం కూడా కొనసాగుతున్నాయి. అలాగే గురువారం వరకు కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది. అంటే బంగారం వెండి ధరలు క్రమేపా తగ్గడం అయితే చూస్తున్నాము. మరి గత 10 రోజులుగా అంటే ఫిబ్రవరి 24 నుంచి మార్చ్ 5వ తారీఖు వరకు బంగారం రేట్లు ఎలా ఉన్నాయి? 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ హైదరాబాద్ సంబంధించి 1 గ్రామ్ గురించి మాట్లాడుకుంటే ఫిబ్రవరి 24వ తారీఖున 24 క్యారెట్స్ 16,178 రూపాయలకి అయితే రావడం జరిగింది. ఇంకా 22 క్యారెట్స్ వస్తే 40 రూపాయలు పెరిగి 14,830 రూపాయల్లో ఉంది. ఫిబ్రవరి 25వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ 11 రూపాయలు పెరిగి మళ్ళీ 16,189 రూపాయలు ఉండడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 10 రూపాయలు పెరిగి 14,840 రూపాయలు చూస్తున్నారు కదా. ఇక్కడ పెరుగుదల అనేది 43, 40, 11 రూపాయలు గ్రామ్కి ఇలా అంటే కొంచెం పెరగడం అయితే చూస్తున్నాము. ఇంకా ఫిబ్రవరి 26వ తారీఖుకి వస్తే 24 క్యారెట్స్ 87 రూపాయలు తగ్గి 16,102 రూపాయలకి అయితే రావడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్స్కి వస్తే 80 రూపాయలు తగ్గి 14,770 రూపాయల్లో ఉంది. ఇంకా ఫిబ్రవరి 27వ తారీఖుని చూస్తే మళ్ళీ 24 క్యారెట్స్ 55 రూపాయలు పెరిగి 16,157 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ 50 రూపాయలు పెరిగి 16,810 రూపాయలు ఉండడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 28 అంటే ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు వచ్చేస్తే 24 క్యారెట్స్ ఒక్కసారి 714 రూపాయలు పెరిగి 16,871 రూపాయకి ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 655 రూపాయలు పెరిగి 15,465 రూపాయలు. అంటే ఫిబ్రవరి 28వ తారీఖుని ఒక్కసారి గ్రామ్ బంగారము మరి 24 క్యారెట్స్ 714 రూపాయలు పెరగడం చూస్తున్నాము. 22 క్యారెట్స్ 655 రూపాయలు పెరగడం అయితే చూస్తున్నాం. మళ్ళీ మనం మార్చ్ 1వ తారీఖు వచ్చేస్తే 24 క్యారెట్స్ మళ్ళీ 438 రూపాయలు పెరిగి 17,309 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ 400 పెరిగి 15,865 రూపాయల్లో ఉంది. మళ్ళీ మార్చ్ 2వ తారీఖు వచ్చేస్తే 24 క్యారెట్స్ 258 రూపాయలకి తగ్గిపోయి 17,051 రూపాయకి ఉంది. ఇంకా 22 క్యారెట్స్ 235 రూపాయలు తగ్గిపోయి 15,630 రూపాయలు ఉండడం చూస్తున్నాం. అంటే మార్చి 1వ తారీఖుని ఫిబ్రవరి 28వ తారీఖుని బంగారం ధర 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ బాగా పెరిగింది. ఇంకా మళ్ళీ 2వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గిపోవడం అయితే చూస్తున్నాము. మళ్ళీ 3వ తారీఖుని చూసుకుంటే 259 రూపాయలు తగ్గి 16,772 రూపాయలకి అయితే రావడం చూస్తున్నాం. మళ్ళీ 22 క్యారెట్స్ కూడా చూసుకుంటే 265 రూపాయలు తగ్గిపోయి 15,365 రూపాయలు. అంటే మార్చి 2వ తారీఖు నుంచి చూసుకుంటే మళ్ళీ తగ్గిపోవడం అనేది చూస్తున్నాము. మార్చి 4వ తారీఖుని చూస్తే 24 క్యారెట్స్ 311 రూపాయలు తగ్గిపోయి 16,451. ఇంకా 22 క్యారెట్స్ అయితే 285 రూపాయలు తగ్గి 15,080 రూపాయలు అయితే ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చ్ 5వ తారీఖున వస్తే 24 క్యారెట్స్ 98 రూపాయలు తగ్గి 16,353 రూపాయలు. ఇంకా 22 క్యారెట్స్ 90 రూపాయలు తగ్గి 14,990 రూపాయలు. అంటే చూడండి ఇక్కడ తగ్గడం అనేది మనం బాగా కనబడుతుంది మనకి. అంటే వార్ ఎఫెక్ట్ అనేది ఏవైతే లోహాలు ఉంటాయో వాటిపైన బాగా పడుతుంది, పెరిగిపోతాయి విపరీతంగా అనుకున్నాము. వార్ స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లో ఒక 2-3 రోజులు అయితే విపరీతంగా పెరిగిపోయింది. కానీ మళ్ళీ మెల్లమెల్లగా తగ్గడం అయితే చూస్తున్నాం. అంటే పెరుగుదల అనేది మనకు ఓన్లీ ఫిబ్రవరి 28 1వ తారీఖుని ఎక్కువగా చూసాము. 714 రూపాయలు గ్రామ్కి, 438 రూపాయలు గ్రామ్కి. అంటే 24 క్యారెట్స్. మళ్ళీ మనం 2, 3, 4, 5 తారీఖులో చూసుకుంటే క్రమేపా తగ్గిపోవడం అనేది చూస్తున్నాం. అంటే అటు యుద్ధ వాతావరణం అలా ఉన్నా కూడా బంగారం ధరలు ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం అనేది ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ చార్ట్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. సో వెండి గురించి మాట్లాడుకుంటే 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి ధర కూడా క్రమేపా తగ్గుతుంది. 3,15,000 వరకు వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు 2,95,000లో ఉండడం చూస్తున్నాం. అంటే గత 10 రోజుల కంటే ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి మార్చ్ 5వ తారీఖు వరకు చూసుకుంటే 10 గ్రాములు వెండి 100 గ్రాములు 1 కేజీ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి 24వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు వెండి 2,900 ఉంది. అంటే 100 గ్రాములు 29,000. అంటే 1 కేజీ వచ్చేసి 10,000 తగ్గిపోయి 2,90,000లో ఉండడం అయితే చూస్తున్నాము ఫిబ్రవరి 24వ తారీఖుని. మళ్ళీ ఫిబ్రవరి 25వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,950, 100 గ్రాములు 29,500. ఇంకా 1 కేజీ వచ్చేసి 5,000 పెరిగి కిలోకి 2,90,000 అయితే వెండి ఉంది. అంటే 5,000 ఇక్కడ మళ్ళీ పెరగడం చూస్తున్నాం. ఫిబ్రవరి 24వ తారీఖుని
10,000 తగ్గిపోయింది. ఫిబ్రవరి 20 తారీఖు వస్తే మళ్ళీ 5,000 పెరిగి 2,95,000 కిలో వెండి ఉంది. ఇంకా ఫిబ్రవరి 26 తారీఖు వస్తే 10 గ్రాములు 2,950, 100 గ్రాములు 29,500. ఇంకా 1 kg వచ్చేసి ధర పెరగలేదు తగ్గలేదు స్థిరంగానే ఉండి కిలో వెండి 2,95,000 అయితే ఉండడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 27 తారీఖు వస్తే 10 గ్రాములు 2,950, 100 గ్రాములు 29,500. ఇంకా 1 kg కూడా ఇక్కడ కూడా ధర పెరగక తగ్గక స్థిరంగానే ఉండి 2,95,000 కిలో వెండి ఉంది. అంటే చూడండి ఫిబ్రవరి 25, 26, 27 తారీఖులో చూసుకుంటే 10 గ్రాములు 2,950లో ఉండడం అయితే చూస్తున్నాము. ఇంకా ఫిబ్రవరి 28 అంటే మంత్ ఎండింగ్ వచ్చేస్తే 10 గ్రాములు 3,200, 100 గ్రాములు 32,000. ఇంకా 1 kg వచ్చేసి 25,000 పెరిగి 3,20,000 అయితే ఉండడం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒక్కటేసారి 25,000 పెరిగింది కిలోకి. అంటే ఫిబ్రవరి 28వ తారీఖుని మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి నెలలో ఒకటేసారి 25,000 పెరిగి 3,20,000 కిలో వెండి ఉంది. ఇంకా మార్చి 1వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,250, 100 గ్రాములు 32,500. ఇంకా 1 kg అయితే 5,000 పెరిగి మళ్ళీ 3,25,000 రావడం అయితే చూస్తున్నాం. మళ్ళీ ఇక్కడ 5,000 పెరిగింది. అంటే మంత్ ఎండింగ్ లోనేమో 25,000 పెరిగింది కిలోకి. ఇంకా 1వ తారీఖు వస్తే 5,000 పెరిగి 3,25,000. ఇంకా మార్చి 2వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,150, 100 గ్రాములు 31,500. ఇంకా 1 kg మళ్ళీ 10,000 తగ్గిపోయి 3,15,000 ఉంది వెండి. మార్చి 3వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,150, 100 గ్రాములు 31,500. ఇంకా 1 kg ధర పెరగలేదు తగ్గలేదు స్థిరంగానే ఉండి కిలో వెండి 3,15,000 ఉంది. అంటే మార్చి 2వ తారీఖుని 3వ తారీఖుని ఒకటే రేట్లో ఉంది కిలో వెండి. ఇంకా మార్చి 4వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,950, 100 గ్రాములు 29,500. ఇంకా 1 kgకి వచ్చేసి 20,000 తగ్గిపోయి 2,95,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే మార్చి 4వ తారీఖుని 20,000 తగ్గిపోయింది కిలో వెండి తగ్గి 2,95,000 అయితే ఉంది. ఇంకా మార్చి 5వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,950, 100 గ్రాములు 29,500. ఇంకా 1 kg ధర పెరగలేదు తగ్గలేదు స్థిరంగానే ఉండి కిలో వెండి 2,95,000 ఉంది. అంటే వెండి ఈ రోజు మనకు 2,95,000 అయితే ఉండడం చూస్తున్నాము. అంటే క్రమేపండే వార్ ఎఫెక్ట్ అనేది ధరలు పెరుగుతాయి అని టెన్షన్ పడ్డాము. కానీ కొంచెం ఇలా రిలాక్సేషన్ అంటే తగ్గడం అనేది ఇది కొంచెం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి సామాన్యులకి ధర పెరుగుతుంది అనే టెన్షన్ నుంచి కొంచెం రిలాక్సేషన్ అయ్యారు. మరి ధర తగ్గిపోతుంది కదా, మరి వెళ్ళి ఇప్పుడు కొనుక్కుందామా అంటే కొంచెం మార్కెట్కి వెళ్ళి ఒకసారి ప్రైసెస్ అన్ని కూడా చెక్ చేసుకొని విత్ GSTతో ఎంత అవుతుంది ఏంటి ఇవన్నీ తెలుసుకొని మీరు కొనుక్కుంటే మంచిదని చెప్పేసి అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి బంగారము వెండి చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.